వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఎవ్రీ ఫ్రైడే చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. మన వాళ్ళు చాలా సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. కొన్ని సినిమాలు ఆడియన్స్ని గెలుచుకోలేక ఫెయిల్ అవుతూ ఉంటాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. బట్ ఈరోజు నేను మాట్లాడబోయే సినిమా ఖచ్చితంగా ఈ ఫ్రైడే ఆ సినిమా అదే అని కాన్ఫిడెంట్గా నేనైతే చెప్పగలుగుతాను. ఆ సినిమా వచ్చేసి DC, లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన సినిమా. సో యాక్చువల్లీ ఈ సినిమాకి హీరోలు ఇద్దరు, ఒకటి లోకేష్ కనగరాజ్, ఇంకొకటి అనిరుద్ధ్ అనమాట. ఎందుకన్నానంటే లోకేష్ కనగరాజ్ స్క్రీన్ మీద కొడుతూ ఉంటే అనిరుద్ధ్ ఏమో పక్కన స్పీకర్లు ఊఫర్లలో కొడుతూ ఉన్నాడు. సినిమా అంతా ఇదే నడిచింది. బట్ ఈ సినిమా గురించి ముందు మాట్లాడాల్సింది. DC అంటే ఫుల్ ఫామ్ చాలామందికి ఆల్రెడీ ప్రమోషన్స్లోనే ఫస్ట్ ఆ రాగా ఆఫ్ రివెంజ్ ఇలాంటి థీమ్ వచ్చింది కదా. చాలామంది యంగ్స్టర్స్ కూడా దాన్ని రింగ్ టోన్స్ కింద సెట్ చేసుకున్నారు. సో ఆ టైంలోనే తెలుసు, ఎండ్ ఆఫ్ ద ట్రైలర్, ఎండ్ ఆఫ్ ద రాగా ఆఫ్ రివెంజ్ డైలాగ్ చెప్తాడు, తన పేరు చంద్ర అని చెప్పి. సో DCలో ఒకటి దేవదాస్ అయితే, ఇంకొకటి చంద్ర అనమాట. సో వాళ్ళిద్దరిది ఈ సినిమా అంతా. సో కమింగ్ టు సినిమా, ముందు సినిమా రివ్యూ ఒక సింపుల్గా చెప్పేస్తాను. అన్ఫిల్టర్డ్, రా అండ్ రస్టిక్, కంప్లీట్ వైలెన్స్, గ్రిటీ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అనమాట ఇది. సో బ్లడ్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో కంప్లీట్ రా అండ్ రస్టిక్కి డెఫినేషన్ ఉంటుంది DC సినిమా. సో మసాలా చాయ్ని వడకపెట్టకుండా ఇస్తే మనం తాగుతున్నప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ మన పెదాలకు తగులుతూ ఉంటాయి. ఆ కైండ్లో ఉంటుంది ఈ సినిమా. లిటరల్లీ సినిమా అయితే అడ్రినలిన్ రష్ అంటారు కదా, అడ్రినలిన్ రష్. సో అది ఎప్పటికప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. సో సినిమా స్టార్ట్ అయ్యేదానికంటే సినిమా ఎండింగ్ చెప్తాను నేను. ఎందుకంటే సినిమా స్టోరీ అనేది ఇప్పుడు మీకు రివీల్ చేసేది నాన్ స్పాయిలర్ రివ్యూ ఇది. నేను కొన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటాను కానీ, బట్ అది మీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఎక్కడ డిస్టర్బ్ చేయదు. బట్ మిమ్మల్ని సినిమా చూసేలాగా మాత్రం ఖచ్చితంగా ఇది మోటివేట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి సినిమాని మీరు, ఇది మస్ట్ వాచ్ కాబట్టి, థియేటర్స్లో చూడాలి కాబట్టి, సో మోటివేట్ చేసేలాగా ఉంటుంది ఈ రివ్యూ. ఫస్ట్ ఇంట్రడక్షన్ కంటే క్లైమాక్స్ మాట్లాడతాను. ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఒక డైలాగ్ ఉంటుంది, దానికి కంటిన్యూషనే క్లైమాక్స్లో ఉంటుంది. సో క్లైమాక్సే స్టార్టింగ్ మనకి చిన్నగా బ్యాంగ్ వదిలి క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనేదే స్టోరీ అనమాట. క్లైమాక్స్లో ఒక ఫ్రేమ్ ఉంటుంది ఎండ్ క్రెడిట్స్ పడేటప్పుడు. ఒక ప్లాస్టిక్ రోజ్, ఇంకొకటేమో ఒక గన్, ఆ రెండు ట్రావెల్ అవుతూ ఉంటాయి కారులో. సో ఇదనమాట సినిమా. ఏంటంటే ప్లాస్టిక్ రోజ్ లాంటి ఒక అమ్మాయి, ఆమె పేరు చంద్ర. సో ఆమె ప్లాస్టిక్ రోజ్ ఎందుకంటే ఆమె క్యారెక్టరైజేషన్ నేను రివీల్ చేస్తున్నాను కొంచెం, బట్ ఇది పెద్ద స్పాయిలర్ ఏం కాదు, ఎందుకంటే చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. సో ఏంటంటే జీవనం లేకుండా బ్రతుకుతూ ఉంటుంది. ఆమెకి బ్రతుకు మీద పెద్ద ఆశ ఏమి ఉండదు. సో అలాంటి క్యారెక్టర్ ప్లాస్టిక్ రోజ్. పైకి అందరికీ రోజ్ అందంగా కనిపిస్తుంది కానీ పర్సనల్లీ ఆమెకి లైవ్ లేదు. సో ఇంకొకటి ఏంటంటే గన్. ఈ గన్ ఏంటంటే చాలామంది లైఫ్స్ని తీసేస్తూ ఉంటుంది. సో అందరినీ చంపేస్తూ ఉంటుంది కానీ దానికి కూడా లైఫ్ లేదు, గన్కి కూడా లైఫ్ ఉండదు. సో ఈ రెండు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఎండ్ క్రెడిట్స్ పడుతున్నప్పుడు. సో సినిమా మీనింగ్ కూడా అదే. సో ఒక గన్ లాంటి అబ్బాయి, ఒక ప్లాస్టిక్ రోజ్ లాంటి అమ్మాయి, వాళ్ళిద్దరూ ట్రావెల్ అవ్వడం అంటే వాళ్ళ లైఫ్ని వెతుక్కోవడం అనే పాయింట్ దగ్గర సినిమా ఆగుద్ది. దానికి ముందంతా సినిమా జరుగుద్ది అనమాట. సో అసలు వాళ్ళు ఏదో బ్రతికేస్తున్నారు కానీ ఎందుకు బ్రతకాలి, మనం ఇంత పెద్ద ప్రపంచంలో మన బ్రతుకుని వెతుక్కోవాలి అనే ఆలోచన క్రియేట్ అయ్యే పాయింట్ వరకు సినిమా నడుస్తుంది అనమాట. సో బేసికల్లీ వాళ్ళకు ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఇదే డైలాగ్ నేను చెప్పాను కదా, జీవనం లేని ఒక రోజ్ అని చెప్పి, జీవితాలు తీసేసే ఒక గన్ అని చెప్పి. సో ఇవి రెండింటిని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండ్ కొన్ని పోర్షన్స్ అయితే మీకు అద్భుతంగా ఉన్నాయి. లైక్ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్లో ఒక ఫైట్ ఉంటుంది. సో ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ ఉంటుంది. హిట్ 3లో నాని ఫైట్ ఉంటుంది కదా, క్లైమాక్స్కి ముందు ఒక పెద్ద లాంగ్ పీరియడ్ ఉండే యాక్షన్ సీక్వెన్స్ అది. సో అంత లాంగ్ పీరియడ్ ఇది ఉండదు, అంత లాంగ్ టైం ఇది ఉండదు కానీ, బట్ అంతే ఇంపాక్ట్ ఉంటుంది, అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. షార్ట్ టైంలోనే ఉంటుంది, అంత టైం ఉండదు. అదిరిపోయింది. లిటరల్లీ మీకు హిట్ 3లో నాని గుర్తొస్తాడు. అండ్ లోకేష్ కనగరాజ్ లుక్స్ అన్నీ చూసుకుంటే, సినిమా మొత్తం ఆ లుక్స్ చూసుకుంటే దసరా సినిమాలో నానిలా కనిపిస్తాడు. అంటే ఒకరితో కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు, బట్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ ఆయన. బట్ ఈ సినిమా ద్వారా స్టార్ హీరోగా మారాడనమాట. సో ఆ స్టార్ హీరోగా మార్చడానికి ఫుల్ పొటెన్షియల్తో కంప్లీట్ సపోర్ట్ చేసింది ఎవరంటే అనిరుద్ధ్. ఎందుకంటే అక్కడ చెప్పాను కదా, అక్కడ స్క్రీన్ మీద మనోడు నరుక్కుంటూ వెళ్ళిపోతుంటే, ఇక్కడ స్పీకర్లలో ఆ ఓఫర్లలో మనోడు అనిరుద్ధ్ నరుక్కుంటూ వచ్చేస్తాడు లోకేష్తో పాటు. సో సెన్సెస్ అన్నీ కంప్లీట్గా వర్క్ చేస్తూ ఉంటాయి సినిమా చూసినంతసేపు. అడ్రినలిన్ రష్ అని ఎందుకన్నానంటే కొన్ని సీక్వెన్సెస్లో ఈవెన్, ఎందుకంటే మనం సినిమాలో ఎంత ఇన్వాల్వ్ అవుతామంటే, ఇది కరప్టెడ్ పోలీస్కి ఈ గ్యాంగ్స్టర్స్ అని ముద్రపడిన దేవదాస్ లేదా చంద్ర
వీళ్ళకి జరుగుతున్న యుద్ధం అది. ఆ యుద్ధంలో మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఈవెన్ హీరోస్కి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం, బట్ మనం ఆ రివెంజ్ని ఫీల్ అవుతాం. వాళ్ళు ఈ దాస్ అనే క్యారెక్టర్, ఈ లోకేష్ కనగరాజ్ ఎప్పుడైతే ఒకరిని చంపుతుంటే, ఒక కరప్టెడ్ పోలీస్ని చంపుతుంటే, మనం ఇక్కడ నుంచి అది అనేలా ఉంటుంది అనమాట. పోలీస్ని ఒక గ్యాంగ్స్టర్ చంపడం అనేది లీగల్ థింగ్ కాదు, బట్ మనం ఆ రివెంజ్ని ఫీల్ అవుతాం. అండ్ సినిమా మొత్తం రివెంజ్ మీద నడవదు, మధ్యలో కొంచెం సర్వైవల్ థింగ్లా ఉంటుంది. అంటే వాళ్ళు బ్రతికితే చాలు, తప్పించుకుంటే చాలు అనే థింగ్స్ కూడా ఉంటాయి, బట్ కంప్లీట్ రివెంజ్గా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుద్ది. సో ఆ రివెంజ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత లోకేష్ కనగరాజ్ని ఎవరూ ఆపలేరు. అండ్ ఇంకో క్యారెక్టర్ చంద్ర అని చెప్పాను కదా, చంద్ర క్యారెక్టర్ కూడా సీరియస్లీ సూపర్బ్ క్యారెక్టర్. ఎప్పుడైతే చంద్ర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి హీరోతో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేసిందో, చంద్ర కూడా మనల్ని దేవదాస్ క్యారెక్టర్ ఎంత అట్రాక్ట్ చేసిందో అంతే విధంగా ఇంపాక్ట్, ఇది కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, చంద్ర కంటే ముందు ఇంకో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, పార్వతి అని. సో చంద్ర క్యారెక్టర్ చేసిందేమో వామిక, సో పార్వతి క్యారెక్టర్ చేసిందేమో సంజనా కృష్ణమూర్తి అనమాట. సో సంజనా కృష్ణమూర్తి ఆమె లుక్స్, ఆమె ఉన్నది స్క్రీన్ టైం చాలా ఎక్కువేం లేదు, బట్ ఆమె ఉన్నంతసేపు ఆమె కళ్ళు కానీ ఆమె స్మైల్ కానీ ప్రతి ఒక్కరిని పడేసినాయి. సినిమాలో హీరో ఎలా అయితే పడిపోతాడో మనం కూడా ఆడియన్స్ క్లియర్లీ ఆమెను గుర్తుపెట్టుకుంటాం. ఆమె కళ్ళు, ఆమె నవ్వు ఆ క్యారెక్టరైజేషన్లో ఉన్నది, ఆ పార్వతి క్యారెక్టర్లో. సో అండ్ విలన్ క్యారెక్టర్ని డిఫైన్ చేయడానికి ఒక డైలాగ్ చెప్తాను నేను. సో సినిమాలో పార్వతి చనిపోయిన తర్వాత ఆ కరప్టెడ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో తను ఒక మాట అంటాడు, కొలాటరల్ డ్యామేజ్ అని. సో అట్లాంటి మనకి సినిమాలో మొత్తం చూసుకుంటే ఎమోషన్లెస్ గాయలాగా మన దేవదాస్ కనిపిస్తాడు లోకేష్ కనగరాజ్, బట్ రియల్ ఎమోషన్లెస్ గాయస్ ఎవరంటే అందులో కొంతమంది కరప్టెడ్ పోలీస్ అనమాట, పోలీస్ మ్యాన్. వాళ్ళకి నీతి న్యాయం అనేది ఉండదు, చాలా మోస్ట్ కరప్టెడ్ పీపుల్ లాగా కనిపిస్తారు కొంతమంది. సో వాళ్ళ మీద ఈ రివెంజ్ తీర్చుకుంటున్నప్పుడు మనం సపోర్ట్ చేస్తాం. అండ్ సినిమా అంతా ఎమోషన్లెస్ గాయలా కనిపిస్తాడు కదా దేవదాస్, చెప్పాను కదా దాస్ క్యారెక్టర్ మన లోకేష్ కనగరాజ్. బట్ ఫాదర్కి సన్కి ఒక్క చిన్న కాన్వర్జేషన్ కూడా ఉండదండి సినిమా మొత్తం. క్లైమాక్స్లో మహా అయితే ఒక 1 minute 1.5 minute కాన్వర్జేషన్ ఉంటుంది, 1 minute ఎంతో. ఆ కాన్వర్జేషను ఇద్దరు కూడా, ఈవెన్ ఫాదర్ సన్ కూడా ఎమోషన్లెస్ గాయస్ లాగే, స్టోన్ హార్టెడ్ గాయస్ లాగే మాట్లాడుకుంటారు. బట్ నాకు బాగా టచ్ అయింది అది. దానికి ముందు సన్ గురించి ఇచ్చే ఎలివేషన్ కానీ, దాస్ గురించి ఇచ్చే ఎలివేషన్ కానీ సీరియస్లీ సూపర్. సినిమా లిటరల్లీ చెప్తున్నాను, ఇది మీరు మిస్ అయితే మీరు తర్వాత ఓటీటీలో చూసుకున్నా, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా వేరే టీవీలో చూసుకున్నా అప్పుడు అనుకుంటారు అర్రే ఇది నేను మిస్ అయ్యానని. సో కంప్లీట్ ఒక మాస్ థియేటర్లో కానీ, లేదంటే ఒక మంచి సౌండ్ సిస్టమ్, మంచి విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే థియేటర్స్లో కానీ ఈ సినిమా చూస్తే లిటరల్లీ మీరు కూడా ఇంతే విధంగా రెస్పాండ్ అవుతారు సినిమాతో ట్రావెల్ అయితే ఖచ్చితంగా. అండ్ మామూలుగా ఒక మాట చెప్తున్నాను, మనకి హాలీవుడ్లో MCU ఉంది, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. సో ఆ సినిమా అది ఉన్నప్పుడు మన తమిళ్ వాళ్ళు తర్వాత LCU వచ్చేస్తే మీకు MCU ఉంటే మాకు LCU ఉందిరా అని చెప్పారు. సో ఇప్పుడు నార్మల్ మన అందరికీ తెలుసు DC ఉంటుంది, DC సూపర్ హీరోస్ ఉంటారు, లైక్ బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, మన ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ద ఫ్లాష్ మ్యాన్, ఓడియమ్మ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అంటారు కదా. సో అది కూడా డీసీలో చాలామంది సూపర్ హీరోస్ ఉన్నారు, ఆక్వామ్యాన్ కూడా ఉన్నాడు, వండర్ ఉమెన్ ఉంది. సో వీళ్ళందరూ సూపర్ హీరోలు డీసీలో ఉంటే తమిళ వాళ్ళు సింపుల్గా చెప్తారు, అరే మీకు డీసీలో అంతమంది సూపర్ హీరోలు ఉంటే మాకు DC ఒకటి ఉంది అది చాలు. సో ఆ DC ఎవరంటే దేవదాస్, చంద్ర. సినిమా లిటరల్లీ ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఏ మస్ట్ వాచ్. ఎవరైతే రాన్ రస్టిక్కి రియల్ డెఫినేషన్ వెతుక్కోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు DC సినిమాని ఖచ్చితంగా మిస్ అవ్వద్దని చెప్తున్నాను. మేబీ ఈ సినిమా తర్వాత ఆయన ఫుల్ టైమ్ హీరోగా టర్న్ అయిపోయినా ఆశ్చర్యపోకర్లేదు. అంత విధంగా ఆయన ఈ సినిమా ద్వారా ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్ కాస్త స్టార్ హీరోగా కూడా మారే ఫస్ట్ స్టెప్ అయితే పడిపోయింది అనమాట. సో DCని మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ ఎ మస్ట్ వాచ్, డోంట్ మిస్ ఇట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.